పార్టీ అధికారంలో లేదు, జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. గోపినాథ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డెవలప్మెంట్లే మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు. అప్పుడు అంటే కేసీఆర్ గారు ఉండే, గోపినాథ్ గారు గెలిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీకు తెలుసు, ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలతో సగం ఫెయిల్ అయిపోయింది. జనాలు మోసపోయే పరిస్థితుల్లో లేరు. సార్ మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఉన్నారు కదా, అండ్ రీసెంట్గా చాలా మంది బిల్డర్లు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు. సో నిజంగా ఈరోజు రియల్టర్లు కావచ్చు, వీళ్ళందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా కూడా దానికి కారణం గవర్నమెంటే. ఇప్పుడు రహమత్ నగర్ గురించి మాట్లాడుకుంటే గతంలో బీఆర్ఎస్ గెలిచింది, నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ గెలిచే ఛాయిసెస్ ఉంది. కార్పొరేటర్ కంపల్సరీ, ఇప్పుడు బై ఎలక్షన్ ఎమ్మెల్యే కూడా కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఏం చూసి వేయాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ? 2 సంవత్సరాల వెనక్కి వెళ్తే మొత్తం బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ. సో ఇక్కడ బీజేపీ ఏమైనా కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటున్నాం. బీజేపీ మా లెక్కలు గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెసే గెలవదు, అదే గెలుస్తుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వాడివేడి చర్చ అయితే జరుగుతుంది. అలాగే ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు, రహమత్ నగర్ డివిజన్. నమస్తే నరసింహారెడ్డి గారు, ఎట్లున్నారు సార్? బాగున్నా అండి, చాలా బాగున్నా. అంటే పార్టీ అధికారంలో లేదు, జూబ్లీస్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, అండ్ మాగంటి గోపినాథ్ గారు సడన్గా అట్లా అవ్వడం. సో ఇప్పుడు ఉప ఎన్నికలు రావడానికి ఎట్లా, అంటే ఆ సిచ్యువేషన్ ఏమంటారు దానిపై? ఉప ఎన్నిక ఖచ్చితంగా మేమే గెలుస్తాం, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది 100%. ఎందుకంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినటువంటి డెవలప్మెంట్లు కానీ, ఆ పాలనలో జరిగినటువంటి కేసీఆర్ గారి గవర్నమెంట్లో, అదే మన గోపినాథ్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి డెవలప్మెంట్లే మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాయి. కాన్ఫిడెన్స్ ఉన్నారు? 100% కాన్ఫిడెన్స్, డౌటే లేదు. ఎటువంటి డౌట్ లేదు, కాన్ఫిడెన్స్. బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అంటారు కంపల్సరీ. మళ్ళీ జూబ్లీస్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా, అది ఖచ్చితంగా బీఆర్ఎస్నే గెలిపిస్తాం. నరసింహారెడ్డి గారు ఆడ పవర్లో ఉన్నది సరే, అప్పుడు అంటే కేసీఆర్ గారు ఉండే, గోపినాథ్ గారు గెలిచిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. ఉన్న వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్, మీకు తెలుసు, ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలతోటి సగం ఫెయిల్ అయిపోయింది. ఈ హామీలు ఏదో కూడా, ఒక్క హామీ కూడా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇక మరి ఆయన తెలిసో తెలియకుండా చెప్పిండు కానీ 420 హామీలు ఇచ్చాం. దాంట్లో మెయిన్ 6 గ్యారెంటీలు బంగారము, ఇవి తులం బంగారము, షాదీ ముబారక్ కలిపి తులం బంగారము, తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో ఇవేవి కూడా దాంట్లో ఫెయిల్ అయిపోయాయి. సరే, ఇప్పుడు మనం ఉప ఎన్నికలు అనగానే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ డెవలప్మెంట్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. కొన్ని చూసుకున్నట్టయితే శిలాఫలకాలు ఎక్కడికక్కడ దర్శనం ఇస్తున్నాయి. మరి అభివృద్ధి చేస్తుంది కదా నేడు రేపు అని చెప్పేసి ఆ ఉద్దేశంలో వేస్తారేమో కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఈ వారం 10 రోజులు 15 రోజుల లోపలనే అక్కడక్కడ శిలాఫలకాలు కనిపిస్తున్నాయి. మరి అవి మినిస్టరు, మరి లోకల్ కార్పొరేటర్ వాళ్ళు కలిపి వేస్తున్నారు, మేము ఇవి చేస్తాం అవి చేస్తామని. ఆ శిలాఫలకాలని ఇంకా నమ్మే రోజులు లేవు. జనాలు నోటితో చెప్పిన మాటలే వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఇంకా శిలాఫలకాలు ఎక్కడ నమ్ముతారు? వాళ్ళు వేస్తున్నారు, మేము ఇవి చేస్తాం ఇవి చేస్తామని. మళ్ళొక్కసారి జనాలను మోసం చేద్దామని కాంగ్రెస్ మళ్ళీ జనాల్లోకి వస్తుంది. కానీ జనాలు మోసపోయే పరిస్థితుల్లో లేరు, ఆల్రెడీ అనుభవం అయిపోయింది. కసితో ఉన్నారు, బీఆర్ఎస్ని గెలిపించాలనే ఆలోచనతో చాలా కసితో ఉన్నారు. ఆ శిలాఫలకాలు అలాంటివి మాత్రం ఇక్కడ ఏం పనిచేయవు. సరే, రహమత్ నగర్ డివిజన్ గురించి మాట్లాడుకుందాం సార్. జూబ్లీస్ చాలా పెద్దది, మీరు కూడా అంటే ఒక బలమైన నాయకుడికి ఇక్కడ ఎదుగుతున్నారు. సో రహమత్ నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎంత మెజార్టీ ఇవ్వగలుగుతారు? మేము లాస్ట్ టైము 6,000 చిల్లర వచ్చింది, 6,700 వచ్చింది ఆ రోజు. ఆ రోజు బీఆర్ఎస్ తరఫున వేస్తేనే అంత వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్లోకి బీఆర్ఎస్లో గెలిచేందుకు ఈ రోజు ఆయన మాట్లాడతాడు, నీతి నిజాయితీ నాకు అని చెప్పి మాట్లాడతాడు. నీతి నిజాయితీ ఈ రోజు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిండు ఆయన. అక్కడనే నీతి నిజాయితీ అర్థమవుతుంది ఆయన ఎంత నీతి పడతాం. ఓకే, ఆ రోజు మేము 6,000 చిల్లర మెజార్టీ తెచ్చాము, ఏది కార్పొరేటర్. సో మా బీఆర్ఎస్లో ఉన్నందుకు 6,000 చిల్లర వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఆయన వస్తే ఏముండదు, కాంగ్రెస్ నుండి ఖచ్చితంగా ఓడిపోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. ఎమ్మెల్యే రేస్ లో ఉన్నారు కదా.
అంటే మీ కార్పొరేటర్ గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే రేస్ లో ఉన్నాయి. ఎమ్మెల్యే ఆయన కార్పొరేటర్కి అర్హుడు కాదు, ఆయనకి ఎమ్మెల్యే ఎట్లా ఇస్తుంది? ఇస్తే అయినా కాంగ్రెస్ ఇంకా పప్పుల కాలేసినట్టే అంతే. 100%. సో ఏంది అంటే బీఆర్ఎస్ నేమ్ చూసి చేయాలి మరి ఓట్లు? బీఆర్ఎస్ గతంలో చేసిన ఇంతకుముందు ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనాలు. ఈ ఇచ్చిన హామీలు కావచ్చు, చాలా అనుకోకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే జనాల లోపల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనాలు. అంతకుముందు చాలా మంచిగా ఉండే పాలన. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఒక్కంతోటి ఒక్క 10 రూపాయలు కూడా పుట్టకుండా అయింది. అప్పట్లో బ్యాంకులు వెంబడబడి ఇస్తుండే లోన్లు కూడా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగాన్ని కావచ్చు, తర్వాత రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, దానికి కన్స్ట్రక్షన్, తర్వాత ఏది కార్మిక రంగం, ఇదంతా కూడా ఇబ్బంది పడుతుంది పనులు లేక. సార్ మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఉన్నారు కదా, అండ్ రీసెంట్గా చాలా మంది బిల్డర్లు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు, తర్వాత బిల్డర్లు అసలు ఈ ప్రభుత్వాన్ని అంటే దుబ్బాక దగ్గర ఒక ఆడియో వైరల్ కావడం అనేది జరిగింది. సో నిజంగా ఈరోజు రియల్టర్లు కావచ్చు వీళ్ళందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా కూడా దానికి కారణం గవర్నమెంటే. మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత రంగరంగ వైభవంగా జరిగింది అంతా. కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, జాబు మేళలు కావచ్చు. కనీసం చదువుకున్నోడికి ప్రైవేట్లో కూడా ఈరోజు జాబు దొరికిన పరిస్థితి ఉంది. ఉన్న జాబులు వీకేస్తున్నారు. ఎందుకు వీకేస్తున్నారు? ఈ అసమర్థి గవర్నమెంట్, చాతగాని గవర్నమెంట్ తోటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. డెవలప్మెంట్లు ఈయనకు నడిపేయడం రావట్లేదు. గవర్నమెంట్ని ఎట్లా నడిపేయాలనే విధానం ఈయనకు తెలియట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి ఆయన అంత విజయవంతంగా నడిపిస్తున్నా కూడా మీరు ఓరుస్తలేరేమో అనుకుంటున్నారు. అట్లనే ఏం లేదు, మా మాట కాదు, పబ్లిక్ మాట ఇది. సో మరి కొంతమందిని అడిగితే మాకు డెవలప్మెంట్ కార్యక్రమాలు అవుతున్నాయి, మాకు మంత్రులు వస్తున్నారు, రోజు ఎమ్మెల్యేలు వస్తున్నారు, సో ప్రతి ఒక్క సమస్య అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడికి వస్తున్నారు? మా జూబ్లీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియదు. మేమైతే ఎప్పుడు ఇక్కడే ఉంటాము. ఏ గల్లీలు వస్తున్నారో ఏ గల్లీలు వెళ్ళిపోతారో తెలియదు. చూసేపాటికి మాత్రం ఆడ శిలాపాలక ఉంటుంది. అరే ఇది ఎప్పుడు జరిగిందని చూస్తున్నాం మేము పరిశాన్. ఎప్పుడు వేసిపోతారో ఆ శిలాపాలక అంటించేసి వెళ్ళిపోతున్నారు. అవన్నీ ఆ శిలాపాలకలు ఆ గోడలకే అంకితం. అక్కడ ఏం పనులు జరగవు. జనాలు ఈ రోజు శిలాపలకలు చూసి ఓట్లేసే స్థితిలో లేరు. ఆల్రెడీ 2 సంవత్సరాల్లో జనాలు చాలా తెలుసుకున్నారు. కాంగ్రెస్ని మళ్ళీ నమ్మే పరిస్థితి లేదు. మీరు ఈ మధ్యలోనే ఈ వారం 10 రోజులలోనే దగ్గర మా రేవంత్ డివిజన్ ఈ రోడ్లు వేస్తాం, అవి వేస్తాం, ఇవి వేస్తామని దగ్గర 4-5 జాగాల శిలాపలకలు అంటించి వెళ్ళిపోయారు. ఒకతోటి 2 కోట్లు, ఒకతోటి 3 కోట్లు, ఒకతోటి కోటి, ఇట్లా దగ్గర 15-20 కోట్ల, దాదాపు ఒక 15-20 కోట్ల వర్కుల శిలాపలకలు అంటించారు. అవన్నిటిని కూడా చూసి ఈరోజు జనాలు నమ్మే పరిస్థితులు లేరు. జనాలే మాకు చెప్తున్నారు రిటర్న్, ఇంకా అన్న ఈడ కూడా ఓటు పెట్టి నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు. ఖచ్చితంగా శిలాపలకలు ఆ గోడలు ఏదైతున్నాయో ఆ గోడలకే అంకితం కాబోతున్నాయి. సార్ ఇక్కడ ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే బీఆర్ఎస్కి నష్టం కాదనుకోవచ్చా? ఎంఐఎం కాంగ్రెస్ అనేది వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్ కంపల్సరీ ఉంటాయి. మన మైనార్టీలకు సంబంధించి అలా ఎంఐఎం కాంగ్రెస్ వలన బీఆర్ఎస్ ఉన్న మైనార్టీ మన క్యాడర్ ఏమైతే ఉందో మనకు కంపల్సరీ మనకే ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు రైమత్ నగర్ గురించి మాట్లాడుకుంటే, అండ్ గతంలో బీఆర్ఎస్ గెలిచింది, నెక్స్ట్ కూడా బీఆర్ఎస్ గెలిచే ఛాయిసెస్ ఉందా? అంటే ఏది ఎమ్మెల్యే అంటున్నారా? కార్పొరేటర్ కంపల్సరీ గెలుస్తాం పక్క 100%. కార్పొరేటర్ కంపల్సరీ. ఇప్పుడు బై ఎలక్షన్ ఎమ్మెల్యే కూడా కంపల్సరీ బీఆర్ఎస్ గెలుస్తుంది. క్యాండిడేట్ ఎవరే అంటే సునీత గారికి ఆల్రెడీ చెప్పారు కదా, సో సునీత గారి విషయంలో అంటే సానుభూతి పరంగా ఓట్లు వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే? సానుభూతి ఓట్లు కూడా వస్తాయి. తర్వాత మా గోపినాథ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచాడు. సో ఆయన చేసిన అభివృద్ధి, ఆయనకు మంచి పేరు ఉంది. ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా అంటే నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే గోపినాథ్ గారి. ఓకే, నిత్యం ఎప్పుడు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యేవాడు. మాకు ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేయాల్సి వస్తే కూడా రెస్పాండ్ అయ్యేవాడు. మాకనే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన డైరెక్ట్ నంబర్ ఇచ్చేవాడు జనాలకి. ఓకే, ఏమైనా ఉంటే నాకు చెప్పండి. అంత ఓపెన్గా అందరి ముందర చెప్పేవాడు నెంబర్ ఇచ్చి. ఎప్పుడైనా పర్వాలేదు, ఏ రాత్రి అయినా పర్లేదు, మీకు అవసరం ఉంటే కంపల్సరీ ఫోన్ చేయను అని చెప్పేవాడు. ఇప్పుడు ఆయన లేని లోటు కనిపిస్తుంది అనుకోవచ్చు. ఆయన లేని లోటు కంపల్సరీ ఉంటుంది, ఎంతో కొంత కంపల్సరీ ఉంటుంది. అంత మంచి లీడర్ని కోల్పోయినాం మేము, లోటు ఉంటుంది కదా కంపల్సరీ. ఓకే, మీరు కూడా
వారి అడుగుజాడలు ఎక్కువగా కంపల్సరీ నడిచేటోళ్ళు. కంపల్సరీ ఆయన లేని లోటు ఇక చెప్పుకుంటే తీరవలేంది. ఓకే. సో ఆ బాధ అయితే ఉంది, ఉంది కంపల్సరీ. జనాలు అందరికీ ఉంది అనుకోవచ్చు. జనాల లోపల ఉంది, లీడర్ల లోపల ఉంది. అటువంటి ఎమ్మెల్యే మళ్ళీ అలాంటి ఎమ్మెల్యే అంటే ఆ మెంటాలిటీ ఉన్నటువంటి మనిషి మళ్ళీ మాకు దొరకాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వారి భార్య నుంచి ఆ లోటుని ఒకవేళ గెలిస్తే ఆ లోటు తీరుస్తుంది అనుకుంటున్నారు? మేమైతే అనుకుంటున్నాం, ఆశిస్తున్నాము. ఆయన లేని లోటు ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఓకే. అండ్ ఇక్కడ ఎట్లుందన్న పరిస్థితులు? ఇప్పుడు రెగ్యులర్ గా చూసుకున్నట్టయితే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం జూబ్లీహిల్స్ లోనే ఉంటుంది ఉప ఎన్నికలు అనగానే. వాళ్ళకు కూడా ఏంటంటే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇది డెఫినెట్ గా గెలిస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ముడిపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ గానే వెళ్తున్నారు. సో ఇంత కాంపిటీషన్ లా ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ రీసెంట్ గా 28,000-30,000 ఓట్లు కూడా రావడం అనేది జరిగింది 2023లో. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు బీఆర్ఎస్ తట్టుకుంటుందా? కంపల్సరీ తట్టుకుంటాం. అంటే పవర్లో లేరు కదా. పవర్లో అనేది ఏం లేదు, మాకు పబ్లిక్ పవర్ ఉంది. పవర్లో అని కాదు, మేము తప్పు చేసినామని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నాం. పబ్లిక్ పవర్ ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా పబ్లిక్ మమ్మల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు. కంపల్సరీ బీఆర్ఎస్కు మళ్ళీ ఈ జూబ్లీహిల్స్ గడ్డ మీద మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని చెప్పి ఏం చూసి వేయాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి? బీఆర్ఎస్కు గతం 2 సంవత్సరాల వెనక్కి వెళ్తే మొత్తం బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్లో జరిగిన పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఇక్కడ చేసినటువంటి పనులు కానీ మా ఎమ్మెల్యే గారు చాలా చేశారు. చెప్పుకుంటూ పోతే మినిమం గంట పడుతుంది. మా డివిజన్లో చాలా చేశాడు ఆయన. ఇంతకుముందు రోడ్లు సరిగా ఉండేటివి కావు. ఇవన్నీ కూడా మా పాలనలో జరిగినాయి కదా, బీఆర్ఎస్ పాలనలో జరిగినాయి. ఈ కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ పాలనలో ఏ రోడ్లు వేశారు సార్? ఇప్పటి వరకు ఒక్క రోడ్ కూడా వేయలేదు. అంటే వేసింది ఈ 2 సంవత్సరాలు వేసిన ఏమన్నా ఉంటే కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో అవి శాంక్షన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో అలాట్మెంట్ అయినాయి. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో కూడా వేసారు. మన కార్యకర్తలు అర్థం చేసుకుంటారా, జనాలు అర్థం చేసుకుంటారా? అంటే మేము చెప్పాలి అది. ఇప్పుడు రోడ్ వేసిర్రు అంటే ఈ రోజు ఎవరున్నారు, కాంగ్రెస్ వేసింది అనుకుంటారు. ఖచ్చితంగా మేము చెప్పాలి అది. కంపల్సరీ మేము చెప్పే వాళ్ళకి చెప్తున్నాం. మళ్ళీ కూడా రేపు ప్రచారంలో కంపల్సరీ చెప్పుకుంటాం. ప్రచారంలో మీరు స్ట్రాంగ్ ఉన్నారా? ప్రస్తుతానికి కాంగ్రెస్ స్ట్రాంగ్, బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది, మేము స్ట్రాంగ్ ఉన్నాం. ఓకే. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టాము, స్ట్రాంగ్ ఉన్నాం. మాకు మంచి ఫలితాలు ఉన్నాయి. మంచిగా జనాలు కూడా మంచిగా సహకరిస్తున్నారు. జనాల లోపల బీఆర్ఎస్ జెండా పాతుకుపోయింది. ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది సార్? మేము లాస్ట్ టైం వచ్చేసి మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు లాస్ట్ టైం మేము తెచ్చుకున్న దానికంటే ఇంచుమించు 20-25,000 మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలవబోతుంది. 25,000 మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. పగట్కలలు అంటున్నారు. అట్లానే ఏం లేదు, మాకు వాళ్ళు చాతగంతనమే మాకు ఏం చేస్తలేదన్న. ఇప్పుడు ఫ్రీ విద్యుత్ ఇస్తుంది 200 యూనిట్ల లోపు, మహిళలకు ఫ్రీ బస్సులు ఇస్తుండ్రు. ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇక్కడ చాలా వరకు శాంక్షన్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత మన మైనార్టీలకు వచ్చేసి 50,000 లక్షల రూపాయలు కూడా ఈ మధ్య కొత్త స్కీమ్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్పేసి ఆ స్కీమ్ కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ కనిపించట్లేదా? ఇప్పటి వరకు ఒక్క స్కీము ఇవి మాటలలో, చాతలలో, పేపర్లలో తప్ప ఒక్క స్కీమ్ ఎవరికైనా అమలు అయింది వచ్చిందని చూపించాలి. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఇక్కడ హైదరాబాద్ ఎక్కడికి లేదు. ఇప్పటికి కూడా బయట ఎక్కడెక్కడో ఏది విలేజ్ లెవెల్లో ఏమైనా జరగవచ్చు కానీ హైదరాబాద్ ఇందిరమ్మ ఇల్లు ఎక్కడే కట్టలేదు. మేము చేసిన డబుల్ బెడ్రూమ్లు ఆ ఉన్న వర్క్ని కంప్లీట్ చేసి వాళ్ళ కలర్లు వేసుకొని వాళ్ళు ఇచ్చినట్టుగా చిత్రీకరిస్తున్నారు. ఓకే. సో కాంగ్రెస్ సిటీ సరౌండింగ్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ఒక ఇల్లు కట్టిందా చెప్పండి, అది ఎక్కడ కట్టిందో చూపించండి. ఓకే. ఇప్పుడు మరి ఫ్రీ కరెంట్ కూడా రావట్లేదా మీ ఏరియాలో? ఫ్రీ కరెంట్ అయితే మాకైతే ఇక్కడైతే ఏం లేదు. ఇంతకుముందు 0 బిల్లు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటర్ బిల్లు ఏది మన వాటర్ బిల్లు 0 బిల్లు ఉంది. ఓకే. ఆ 0 బిల్లు ఇప్పటి నుండి ఉన్న 0 బిల్లును కూడా మళ్ళీ ఇప్పుడు 30,000 40,000 బిల్లులు కట్టండి అని చెప్పి ఫోన్లు చేస్తున్నారంట. చాలా మంది వచ్చి అన్న ఇట్లా 0 బిల్లు కదా, మరి మన స్కీమ్ మన టైంలో స్కీమ్ ఉండేది, మరి ఇప్పుడు తీసేసి రాయింది 30,000 కట్టు, 50,000 కట్టు, 20,000 కట్టు అని చెప్పి ఫోన్లు చేస్తున్నారంటే మేము మొన్న చెప్పడం జరిగింది, ఒక్కరు కూడా ₹1 కట్టొద్దు. ఖచ్చితంగా ఇది స్కీమ్ ఉంది. 20,000 లీటర్లు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి 20,000 లీటర్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చిన జీవో అది, ఆ స్కీము అది కొనసాగుతుంది. మరి ఈ మధ్యలో ఎత్తేసినట్టుగా కూడా ఎక్కడ ప్రకటించలేదు. వీళ్ళైతే కట్టకండి అని మేము చెప్పడం జరిగింది. అంటే అంత కాన్ఫిడెన్స్ ఉన్నారు మీరు? అవును, 100%. ఈరోజు హైదరాబాద్ అంత ఇంత డెవలప్ చేయడానికి రీజన్ కూడా మీరేనా?
కంపల్సరీ ఈ 10 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ ఎక్కడ బస్తీలలో కావచ్చు, కాలనీలలో కావచ్చు, హైదరాబాద్ సరౌండ్ ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడైనా డెవలప్మెంట్ అనేది 10 సంవత్సరాలు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగిన డెవలప్మెంట్ ఇప్పటి వరకు కనీ విని ఎరగలేదు. ఓకే 50 సంవత్సరాలు పాలించిందండి ఇంతకుముందు. ఏది దాదాపు 50 సంవత్సరాలు పాలించింది మన కాంగ్రెస్. మరి ఏది డెవలప్మెంట్ లేదు. 10 సంవత్సరాలు పాలించి ఇంత డెవలప్మెంట్ ఇచ్చింది. సో ఈ బంగారు తెలంగాణ చేయబోయి మొత్తం అప్పుల తెలంగాణ చేసిండు. ఈ రోజు మేము డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయకపోవడానికి కారణం కూడా కేసీఆర్ చేసినటువంటి అప్పులు కావచ్చు, కేసీఆర్ చేసినటువంటి అవినీతి కావచ్చు, దీనివల్లనే మాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డది అంటుంది. ఇది ఏంటంటే ఏదో సల్లకొచ్చి ముందు దాచినట్టుగా పాలన చేయడానికి నీకు ఆ సిస్టమ్ తెలియట్లేదు తప్ప వీళ్ళని బదలాం చేయడం కాదు. మీరు ఏంటంటే ఇంతకుముందు అప్పులైనవి, ఎంతో కొంత అప్పులైనవి వాస్తవమే. మరి అవిటికి మీరు చేసిన 2 సంవత్సరాలు చూసుకుంటే ఎంత కంపేర్ ఉంది? ఆయన 10 ఏళ్లలో చేసింది ఎంత, మీరు చేసింది 2 సంవత్సరాలు ఎంత? ఇది ఏంటంటే పాలన చేసుకోవడానికి రాక మీరు సమర్థించుకోవడానికి బీఆర్ఎస్ని బదనాం చేయడానికి తప్ప ఇది రెండోది కాదు. అంతే. సో ఇక్కడ బీజేపీ ఏమైనా కాంపిటీషన్ ఉంటుంది అనుకుంటున్నా? బీజేపీ మా లెక్కలో నథింగ్ ఏం లేదు. అసలే ఏందన్న మరీ అంత తీసిపారేస్తున్నారు. బీజేపీ ఎక్కడ ఉందండి? ఇక్కడ అసలే లేదు. లాస్ట్ కూడా మాకు 3rd ప్లేస్ వచ్చింది బీజేపీ. సో అసలు బీజేపీని లెక్క చేయరు, రేపు అదే గెలుస్తుంది. గెలిచే ప్రసక్తే లేదు. ఎట్లా గెలుస్తుంది? గవర్నమెంట్ ఉన్న కాంగ్రెసే గెలవదు, అది ఎట్లా గెలుస్తుంది? ఓకే అంటే ఏంది అంత కాన్ఫిడెన్స్? ఏం నరసింహారెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంది అంటున్నాను. మాకు జనాల మద్దతు బాగుందండి. మా గవర్నమెంట్లో జరిగినటువంటి వర్కులు, మా ఎమ్మెల్యే గారు జనాలకు అంత దగ్గర ఉండేవాడు. మాకు అంతా ఆయన స్టైల్ అలవాటు పడ్డది. మాకు జనాల లోపల బీఆర్ఎస్ జెండా అంటే జనాల లోపల పాతుకపోయింది. ఖచ్చితంగా ఈ రోజు కూడా మీరు సర్వేలు ఉన్నట్టు చేయకుండా అయితే రాలేకుంటాను. ఈ రోజు కూడా మేము కేసీఆర్ గవర్నమెంట్ పోయినందుకు చాలా బాధపడుతున్నాం. ఆ గవర్నమెంట్ ఉండగా మంచిగా పనులు దొరికేటివి, మంచి బిజినెస్లు ఉండేటివి. ఈరోజు ప్రతి చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు కూడా ఈరోజు వ్యాపారాలన్నీ కూడా నీళ్ళు. ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ పక్కకు పెట్టేసేసి ప్రైవేట్లో అప్పట్లో ప్రైవేట్ జాబులు కూడా దొరికేటివి. ఈరోజు ఉన్న జాబులు కూడా విక్కేస్తాయి. ఓకే. సో ఏ నినాదంతో వెళ్తారు మీరు రేపు నాడు ఎలక్షన్స్కి వెళ్తే? మేము చేసిన డెవలప్మెంట్లు, గతంలో చేసిన డెవలప్మెంట్లు, ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న చేతగాని గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి ఏది గ్యారంటీలు ఏవి రాలేవు. ఏం చెప్పారు, ఏమి ఇవ్వలేవు. మాకు ఇవి చాలావా? మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జనాల లోపల ఉంది. సో ఓన్లీ రహమత్ నగర్ డివిజన్ గురించి మాట్లాడదాం. రేపన్నాడు మీరే కార్పొరేటర్ అభ్యర్థి అన్న, రహమత్ నగర్ నుంచి మీరు ఎంతవరకు మెజార్టీ తెస్తారని చెప్పేసి అన్నారు అనుకోండి, కేటీఆర్ గారే అడిగారు అనుకోండి, ఏమి ఇస్తారు? ఖచ్చితంగా గెలుస్తాం. మెజార్టీ అనేది నేను ఆ రోజున్న వాతావరణాన్ని బట్టి మెజార్టీ మేము గెలిచగలుగుతాం. ఇప్పుడు ఓన్లీ రహమత్ నగర్ గురించి మీరు ఎంత మెజార్టీ ఇవ్వగలుగుతారు అంటున్నారు? దేనికంటున్నారు మీరు? జూబ్లీస్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి మీ ఏరియా నుంచి, ఈ ఏరియా నుంచి, రహమత్ నగర్ నుంచి ఎంత మెజార్టీ ఇస్తారు? ఖచ్చితంగా 20,000 ప్లస్ ఇస్తున్నాం. 20,000, 25,000 మధ్యలో మెజార్టీ. ఓన్లీ రహమత్ నగర్ జూబ్లీస్ టోటల్ చెప్తున్నాం. రహమత్ నగర్ నుంచి ఎంత వరకు తెస్తారన్న? రహమత్ నగర్ లో లాస్ట్ టైం మేము 5,600 లీడ్ ఇచ్చాం. ఓకే. ఈసారి ఇంకొక 1,000-2,000 పెరగడానికి ప్రయత్నం చేస్తాం. ఓన్లీ రహమత్ నగర్ డివిజన్ 5,600 మేము లీడ్ ఇచ్చాము. ఈసారి 7,000 దాకా కూడా లీడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓన్లీ రహమత్ నగర్ డివిజన్. ఏది జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ. నరసింహారెడ్డి తలుచుకుంటే అవుతుందా? నాతో పాటు మాకు జనాల్లో ఆధారం ఉంది. జనాల్లోకి మాకు మా పార్టీ మీద అభిమానం ఉంది. మా నాయకుడు గోపినాథ్ గారు చేసినటువంటి సేవల మీద వాళ్ళు ఖచ్చితంగా ఆ విశ్వాసంతో మాకు ఓట్లేస్తారు. ఇప్పుడు కాళేశ్వరం కారీ రేసింగ్ లో కేటీఆర్ గారు కాళేశ్వరంలో ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కేసీఆర్ గారి పైన. కరెక్ట్ ఎలక్షన్ సిచ్యువేషన్ల సమయంలో అనుకోకుండా జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది అనుకోండి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టే అనుకోవచ్చు. ఇప్పుడు వాస్తవాలు ఏమున్నా కూడా నిజాలు అనేటివి అవి తాగవు. ఖచ్చితంగా అబద్ధం చెప్పినా రేపు ఎట్లయినా నిజం అనేది మనం ఎక్కడ దాచిపెట్టినా బయటకు వస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఏంటంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి అటువంటిది ఏమి లేదు. ఎందుకు లేదంటే ఇప్పుడు చిన్న చిన్న స్లాబులు
అంటే నేను ఒక కాంట్రాక్టర్ని, నాకు ఎంతో కొంత ఒక 25 సంవత్సరాల నుండి మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాం ఏది కన్స్ట్రక్షన్ రంగం. ఓకే. ఒక చిన్న స్లాబ్ వేసుకుంటే ఏదో లీక్ అవుతుందండి, చిన్న లీక్ అవుతుంది, ఏం చేస్తాం, స్లాబ్ పగలగొడతామా? లేదు. దాన్ని రెక్టిఫికేషన్ చేసుకొని లీక్ కాకుండా దాన్ని మళ్ళీ రెక్టిఫికేషన్ చేసుకొని పైన స్లాబ్ వేస్తాం. అవును. అట్లా వెళ్తుంటాం. ఇంకా చిన్న స్లాబ్ అయితే లీక్ అవుతుంది, అంత పెద్ద కాళేశ్వరము ఏదో ఒకటో రెండో పిల్లలు పొంగిపోతే దాన్ని సరి చేసుకొని ముందు పోయే విధానాన్ని పక్కన పెట్టి ఈ పొద్దుర్లేసి కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే ప్రోగ్రాం తప్ప ఇంకా దేనికైనా పనిస్తుందా? ఓకే. సో నమ్మకం ఉన్నారు కేసీఆర్ గారు తప్పు చేయలేదు. 100%. ఇప్పుడు ఈయన తప్పు చేయడు, ఎట్లా తప్పు చేస్తాడండి? ఇంత తెలంగాణ తీసుకొచ్చిండు ఆయన, సావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిండు ఆయన, ఎట్లా తప్పు చేస్తాడండి ఆయన? మరి ఒకవేళ ఈ రేసింగ్ లో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మేబీ వాస్తవాలు ఉంటే ఇప్పుడు రోజుకొకటి చెప్తున్నారు, ఇవాళ అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అని హంగామా సృష్టిస్తున్నారు వాళ్ళు. ఆడ వాస్తవాలు లేవు. వాస్తవాలు లేవు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడడానికి లేదు. వాస్తవాలు ఉంటే ఏమున్నాయో ఇప్పటికి బయట పెట్టేవాళ్ళు కదా. అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు. ఎట్లా అరెస్ట్ చేస్తారండి? ఆయన తప్పు చేయనప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తాడు? ఓకే. సో ఏం చెప్తారు ఇంకా ఫైనల్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి? ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ అంటే జూబ్లీహిల్స్ అంటే బీఆర్ఎస్ అడ్డా. ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారా? కంపల్సరీ ఇస్తారు. ఇదే కాన్ఫరెన్స్ మాటలు అప్పుడు కంపల్సరీ. ఒకళ్ళు ఓడిపోతే ఓడిపోయే ప్రసక్తే లేదండి. ఎందుకంటే మేము ఓడిపోయే ప్రసక్తే లేదు. ఇప్పటి వరకు మేము ఈ గోపన్న వచ్చిన తర్వాత, గోపన్న అంతకుముందు టీడీపీలో గెలిచాడు. గోపన్న టీడీపీలో గెలిచి అలయన్స్లో టీడీపీలో గెలిచి మనకు బీఆర్ఎస్ వచ్చినాక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లో గెలిచాడు. దాని తర్వాత 2 సార్లు గోపన్నని గెలిపించాం. ఇది 3వసారి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గోపన్న భార్యకు టికెట్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తాం. మళ్ళీ సునీతమ్మని కంపల్సరీ గెలిపిస్తాం. కంపల్సరీ. తీరే ఎలక్షన్స్ తర్వాత కీలక నేతలందరూ కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోవడం, కొంతమంది బీజేపీకి వెళ్ళిపోవడం అట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు కొన్ని ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు గవర్నమెంట్ ఉండడం వలన కొన్ని వేట్లు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి దానికి ఏ దానికి కూడా మేము భయపడకుండా, లొంగకుండా, తలొంచకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్కు పనిచేసి బీఆర్ఎస్నే గెలిపిస్తాం. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు కీలకంగా మారింది మైనార్టీ ఓట్ బ్యాంక్ ఇక్కడ. సో మైనార్టీ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ సైడ్ ఉంటుందా, కాంగ్రెస్ సైడ్ ఉంటుందా? బీఆర్ఎస్ సైడ్ అంటే ఎంఐఎం పార్టీ కూడా కలుస్తుంది కాబట్టి. ఎంఐఎం ఇంతకుముందు ఏంటంటే ఎంఐఎం ఎక్కడున్నా కూడా ఎంఐఎంకి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్కు ఉండాల్సిన మైనార్టీ ఓటు బ్యాంక్ ఎంతైతే ఉందో ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా చీలకుండా మాకే పడుతుంది. ఓకే. 100%. ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. 100%. మీ సర్వేలు మీకు ఉన్నాయి? అందుకే తడిగుడ్డు వేసుకొని అనుకోరు. అట్లనే లేదు, మేము తిరుగుతున్నాం, వీళ్ళు ఉన్నాం బాగా. మాకు ఏది తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ, ఆయన మాకు మా డివిజన్కి ఇన్ఛార్జిగా వచ్చారు. అదే మన వినయ్ భాస్కర్ గారు, వీళ్ళిద్దరు ఇన్ఛార్జిగా వచ్చారు. వీళ్ళు రోజుకి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఏందని. మేము కూడా ఆల్రెడీ అండర్ గ్రౌండ్ వర్క్లో ఉన్నాం. మా వర్క్ మేము చేస్తూ ఉన్నాం. ప్రతి లీడర్, ప్రతి కార్యకర్త కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు మా వర్క్లో మేము ఉన్నాం. రోజు జరగాల్సిన మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, అన్ని మీటింగ్లు, అన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా మేము ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. సో మీకు కాంగ్రెస్కే పోటీ? మాకు కాంగ్రెస్కు పోటీ ఇంకెవరికి ఉండదు. సో మీరు 20,000-25,000 మెజార్టీ, 20 నుండి 25,000 మెజార్టీ తీసుకురాబోతుంది పక్కా. 100%. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ జెండాకి. బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా గెలుస్తా అంటారు. అధికారంలో వాళ్ళు ఉండి ఏం చేశారండి? అధికారం నుండి ఏమైనా చేసినట్టుంటే మాకు ఆ ఎఫెక్ట్ పడేది. వాళ్ళు అధికారం నుండి చేసింది ఏం లేదు కదా, మాకు అవి సరిపోతాయి చెప్పుకోవడానికి. 4 విషయాలు అంతే కదా, 6 గ్యారెంటీలు కాదు. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చండి. ఈరోజు రేవంత్ రెడ్డి ఉంటాడు, రేపు ఇంకో రెడ్డి ఉంటాడు, ఎల్లుండి ఎవరు ఉంటారు, అవన్నీ అది ఎవరికి శాశ్వతం కాదు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించానా కులగణన చేశారు. సో ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ కూడా గణనీయంగా ఉంది. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా పడచ్చు అంటారు? కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అది ఆ కులగణన వాళ్ళు చేయకపోతే ఆ ఎఫెక్ట్ వాళ్ళకు ఉంటుంది. బీసీలు ఇప్పుడు కాంగ్రెస్ సైడా బీఆర్ఎస్ సైడా అంటున్నారు?
బీఆర్ఎస్ సైడే ఉంటారు కంపల్సరీ, బీసీలు కూడా 100% ఉంటారు. అండ్ ఇప్పుడు దీంట్లో దాదాపు బీసీల ఓట్లు చాలా ఉన్నాయి. అదే మరి వాళ్ళు మాకు బీసీల ఓట్లు వేయబట్టే కదా మేము లాస్ట్ టైం ఇంత మెజార్టీతో గెలిచాం. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు కులగణన చేసిండ్రు, 42% రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ చేసిండ్రు కదా అసెంబ్లీలో. సో ఇప్పుడు వాళ్ళ సైడ్ మంతారా అంటున్నాను. కులగణన తోటి మనకు 42% ఇంకా డిక్లేర్ కావాలి కదా, 42% ఇస్తలేరు కదా. ఓకే, సో అది కూడా కాన్ఫిడెన్స్, అది కూడా కాన్ఫిడెన్స్, అది కూడా ఫెయిల్యూర్ అనుకోవచ్చు. వాళ్ళ ఫెయిల్యూర్ ప్రతి ఒక్కటండి. ఈ రోజు మనకు ఒకటి బస్సు ఫ్రీ బస్ అని చెప్పారు. ఫ్రీ బస్సు తోటి ఏం జరుగుతుందండి? టికెట్ కొనుక్కున్న వాళ్ళకు సీటు లేదు, ఫ్రీ వెళ్ళేటోళ్ళు ఏమో కొట్టుకుంటున్నారు. ఈరోజు పల్లెటూళ్ళల్లో చూస్తూ ఉన్నాము. ఏదైతే అంటే మేము విన్నది పల్లెటూళ్ళల్లో వినిపించేది ఏంటంటే, ఒక భార్యాభర్తకు చిన్నది ఏదన్నా, భార్యాభర్తలు అన్నాక చిన్న చిటుక చిన్నవి ఉంటాయి ఇంటి లోపల, చిన్నది ఏదన్నా ఇట్లా అంటే టక్కున బస్సుకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆ రోజు కనీసము ఇప్పుడు వెళ్ళేటప్పుడు కనీసం భర్తకు డబ్బులన్నీ అడిగేది, ఇప్పుడు ఆ డబ్బులు కూడా అడగకుండా వెళ్ళిపోతున్నారు జనాలు. అదే మొత్తుకుంటున్నారు వాళ్ళు కూడా. భార్యాభర్తలు గొడవ అంటే కూడా ఇది ఉపయోగపడుతుంది. సో టాక్ అయితే ఇక్కడ ఉంది. అవును, జూబ్లీస్ అండ్ జూబ్లీస్ ఎంత క్లాస్ అంత మాస్ పీపుల్స్ కూడా ఉంటారు అన్న ఇక్కడ. అవును, జూబ్లీస్ క్లాస్ అంటే వినడానికి జూబ్లీస్ కాన్స్టెన్సీ, కానీ దీంట్లో ఉన్నదంతా కూడా ఏది మాసే ఊర మొత్తం బస్తీలే ఉంటాయి. మాకు టోటల్గా జూబ్లీస్ కాన్స్టెన్సీలో 7 డివిజన్లు ఉంటాయి, అంటే 6.5. ఒక సగం ఏమో అవతలికి వెళ్ళిపోతుంది, 6.5 డివిజన్లు ఉంటాయి. అది ఈ 6.5 డివిజన్లో కాలనీలు వచ్చేపాటికి మన వెంగళరావు నగర్ డివిజన్లో కొన్ని కాలనీలు ఉంటాయి. దాని తర్వాత ఇక అన్నీ కూడా మోస్ట్లీ అన్నీ కూడా బస్తీలే. ఓకే, మొత్తం మాసే, మొత్తం మాస్. మరి మాస్ పీపుల్ రేవంత్ రెడ్డి సైడ్ కేసీఆర్ సైడ్? కంపల్సరీ కేసీఆర్ సైడ్ అండి. మాస్ అన్న ఉండని, క్లాస్ అన్న ఉండని, కంపల్సరీ కేసీఆర్ పాలన చూశారు కాబట్టి, కేసీఆర్ పాలన జరిగినటువంటి డెవలప్మెంట్లు ఆ పాలనను చూశారు కాబట్టి, దాని తర్వాత మళ్ళా ఈ 2 సంవత్సరాలు ఈ పాలన చూస్తున్నారు కదా, ఈ బాధలు ఈ ఇబ్బందులు టైంకి కరెంట్ ఎట్లుంటుంది? ఆ రోజు ఇట్లా కన్ను రెప్పగొట్టేటంత సేపు కరెంటు పోయేది కాదు. ఈరోజు గంటలు కరెంటు పోతుంది. మంచి టైం చూసుకొని ఏదైనా పని ఉన్నప్పుడు కరెక్ట్ టైంకి పోతుంది. ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సరే అన్న, మీరు చెప్తున్న విషయాలు కావచ్చు, మరి రేపు ఓటర్ల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తారో చెప్పలేము. మీరు 25,000 మెజార్టీ తోటి గెలుస్తామని చెప్పి చాలా కాన్ఫిడెన్స్ చెప్పారు. సో ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం నరసింహన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నరసింహారెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ జూబ్లీస్ గడ్డ పైన 25,000 మెజార్టీ బీఆర్ఎస్కి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో గెలిపి ఎవరిదని మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.